చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో. ఇంతకే ఏం జరిగిందంటే ఇది హైటెక్ విజయనగరం అనే బుక్ అనమాట. జనరల్ నాలెడ్జ్ కోసం డిఎస్సి కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఫారెస్ట్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కళ్ళు ఈ బుక్ చదువుతారనమాట. జస్ట్ జనరల్ నాలెడ్జ్కి అవేర్నెస్ ఉండడం కోసం బిట్స్ కూడా మనం కరెక్ట్గా పెడతామని చెప్పేసి ఈ బుక్ నేను జనవరిలో కొన్నానా. ఇప్పుడు దాకా బుక్ మొత్తం కూడా నేను చదవాల, కొన్ని పార్ట్స్ మాత్రమే సగం అక్కడక్కడ చదివాను. తీరా ఎగ్జామ్ దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు మాత్రం నాకు భయం వేస్తుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పనా మీకు. ఈ ఒక్కసారికి ఏదో అయిపోయింది, నెక్స్ట్ టైం పక్కా కొట్టేస్తా, రేపటి నుంచి ఎలా అయినా బుక్ చదివేస్తా అన్నంత కాన్ఫిడెన్స్లో ఎగ్జామ్ హాల్ నుంచి నేను బయట నెక్స్ట్ ఇయర్ ఇలా ఇయర్స్ అయిపోతాయి కానీ నేను మాత్రం చదవటం అవ్వట్లేదు. ఇక్కడ మా పాప పెన్ను పెట్టి గీకేస్తుంది, మీరు దయచేసి ఏమనుకోబాకండి. మీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు, రోజు ప్రిపేర్ అవుతున్నారా లేకపోతే మీరు జాబ్ చేస్తే ప్రిపేర్ అవుతున్నారా, ఎలా అవుతున్నారా అనేది నాకు చెప్పండి. నాకైతే చాలా కష్టంగా ఉంది, కాకపోతే చదవాలి. మన బ్రతుకుల్ని మార్చేది కేవలం చదువు మాత్రమే, మనకంటూ విలువనిచ్చేది కేవలం ఒక్క చదువు మాత్రమే. అది తెలిసి నేను కూడా చేయలేకపోతున్నాను. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి అబ్బా, ఇంట్రెస్ట్గా కూర్చొని చదవటానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.